బైబిల్లోనికి వెళ్ళి కూడా మనం బాగా ఆలోచన చేస్తే ఎక్కడికి వెళ్ళకూడదని మనం ఇప్పటి వరకు అనుకున్నామో అక్కడికి ఒకడు వెళ్ళిపోయాడు. అక్కడికి ఎక్కడికైతే వెళితే భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది అని మనం ఇప్పటివరకు చదువుకున్నామో అక్కడికి ఒకడు వెళ్ళిపోయాడు. ఏమండి, అది మనకు బైబిల్లో చక్కగా వ్రాయబడి ఉంది. ఎందుకు వ్రాయబడి ఉందంటే నీకు బుద్ధి కలగాలనే ఆ వెళ్ళిన వాడి గురించి మనకి రికార్డ్ చేసి మరి బైబిల్లో రాసించాడు. ఒకసారి మనము బైబిల్లోకి వెళ్ళి ఒక్కొక్కటిగా మనము ఆలోచించాలి. ఏమండి, పిల్లలు సరిగా చదవకపోతే మనం ఏం చేస్తామండి? ఇవనైనా సరిగా చదవకపోతే ఒక పనికిమాలను చూపించి రేపు నువ్వు ఇట్లా అయిపోతావు నాయన, జాగ్రత్త పడు అని చెప్తాం. అంతే కదండి. లోకంలో ఇష్టం వచ్చినట్టు తిరిగి రేపు నీ బతుకు కూడా ఇంతేనా ఆయన చెప్తాడు. ఇప్పుడు దేవుడు కూడా అంతేనండి. అంతేనండి. ఇదిగో ఒక మంచివాడిని చూయిస్తాడు, ఒక పాడైపోయినటువంటి వాడిని చూయిస్తాడు. ఇప్పుడు బ్రతికుండగా ఇంకా మనం సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి బ్రతికుండగానే దేవుడు ఇదిగో ఒక మహాలోకానికి వెళ్ళకూడదు అని చెప్పి ఆ అగ్నిగుండానికి ఇప్పుడు వరకు విన్నటువంటి దాన్ని బట్టి ఆ భయంకరమైనటువంటి సిచ్యువేషన్కి వెళ్ళకూడదని మనకి ఎంత ఆలోచన కలిగిందో అక్కడ ఒకడు వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని ఒకసారి చూద్దాం. లూకాసువార్త 16వ అధ్యాయం. లూకాసువార్త 16వ అధ్యాయము బాగా గమనించాలి. నీకు బుద్ధి కలగాలనే వాడి గురించి నీ మాటలు రాయించాడు. లూకాసువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. ఏమండి, ధనవంతుడు ఒకడుండెను అన్నాడు చూడండి. ఉండెను అంటున్నాడు. అంటే ఇప్పటి వరకు క్రైస్తవులు అది కథ అనుకున్నారు, నాటికలు కూడా వేశారు, డ్రామాలు కూడా వేసేసారు. ఏమంటే ధనవంతుడు పేదలాజరు అని చెప్పి నాటికలు వేసేసారు లేదా? ఇక్కడ ధనవంతుడు ఒకడు ఉండేను అంటున్నాడు. ఏమంటే బైబిల్లో అతను కథకు వాస్తవం అంటే ఏంటంటే ఏమంటే కథ అంటే కల్పించింది అనగనగా అని చెప్పి మొదలు పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమి రాయబడి ఉందండి? ధనవంతుడు ఒకడు ఉండెను అని ఉంది కదండి. ఉండెను అని ఉంది కదా. కనుక ఇతను ఎప్పుడున్నాడు? క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. 2000 సంవత్సరాల క్రితము ఏమంటే యేసు ప్రభులు వారు వచ్చిన తర్వాత చెప్పినటువంటి సంఘటన. అర్థమవుతుందా? కనుక ఈ సంఘటనలో అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. క్రీస్తు శకం 2000 సంవత్సరములు ఏమంటే క్రితం జరిగినటువంటి సంఘటన. ఈ 2000 సంవత్సరాలు అంతకుముందు ఒక 1500 అంటే 3500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి యథార్థమైనటువంటి సంఘటన. అతడు ధనవంతుడు ఏం చేశాడంట చూద్దాం, బైబిల్లోనికి వెళ్దాం. అతడు ఒకడు ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఊదా రంగు బట్టలు అన్నాడంటే ఏమండి, ఊదా రంగు బట్టలు అన్నాడంటే నిజంగా దేవుడు ఎంత దగ్గరగా చూస్తున్నాడు గమనించండి. పరలోకంలో ఉండొచ్చేమో దేవుడు, కానీ ఎంత దగ్గరగా చూస్తున్నాడు అని అంటే ఆయన ఏది విడిచిపెట్టడని ఒకటి మనకు అర్థమైపోతుంది. అంత దగ్గరగా చూస్తున్నాడు. ఏమండి, నువ్వు తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి చచ్చేంత వరకు కూడా ఏమండి వీడియో తీస్తూనే ఉంటాడు. దీన్ని బట్టి ఏ రోజు ఏ బట్టలు వేసావో కూడా రాయించాడంటే ఏ తల్లి గర్భంలో ఏ రోజు నువ్వు రంగప్రవేశం చేసావో కన్ను మూసేంత వరకు కూడా నువ్వు ఏ సిచ్యువేషన్ల మధ్య ఏ పరిస్థితులు, ఏ మంచి పనులు, ఏ చెడ్డ కార్యములు, ఏమండి ఏ అక్రమాలు, ఏ అవినీతి ఏం చేసావో మొత్తం రాయించేస్తాడు. ఏం చేస్తున్నాడంట? ఇదిగో ఏది బట్టల రంగు కూడా చెప్తున్నాడు. మీరు గమనించాలి ఈ ధనవంతుడి గురించి. ఏమండి బైబిల్లోనే మరో ధనవంతుడు కూడా ఉన్నాడు చూడండి. 12వ అధ్యాయంలో మరో ధనవంతుడు ఉంటాడు చూడండి. ఏమండి ఈయన చేసింది ఏమి లేదండి. ఏం చేశాడంట? అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతి దినము బహుగా ఏం చేయట్లేదు, సుఖపడుతున్నాడు అంతే. ఇతను చేసిన మిస్టేక్ ఏమి లేదండి. మంచి బట్టలు వేసుకుని సుఖపడుతున్నాడు. ఇతను చేసిన చిన్న మిస్టేక్, మంచి బట్టలు వేసి సుఖపడుతున్నాడు. మరో ధనవంతుడిని చూడండి. 12వ అధ్యాయం 16 నుంచి ఇక్కడ కూడా మరో ధనవంతుడు ఉంటాడు. 16 నుంచి. మరి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఒక ధనవంతుడి భూమి సమృద్ధిగా పండాను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతుమని తనలో తాను ఆలోచించుకొని నేనేలాగు చేతును. ఇదంతా ఆలోచనే. పంట బాగా పండింది. ఏమనుకుంటున్నాడు? నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు. ఇక్కడ పదాలు గమనించారా? నా పంట నాకు స్థలము సమకూర్చుకొనుటకు
నాకు స్థలము చాలదు, నేనేమి చేతుము అన్ని నా 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 అనే పదాలు వస్తున్నాయి చూడండి. నేనేమి చేతుమని తనలో తాను ఆలోచించుకొని మళ్ళీ నేను ఎలాగ చేస్తున్నాను, నేను ఇలా చేయాలి, నేను ఇలా ఉండాలి, నా యొక్క వైఖరి ఇది, నా యొక్క విధి విధానం ఇలా పెట్టుకోవాలని చెప్పేసి కొన్ని ఉన్నాడు. రైట్. 18వ వచనం. నా కొట్లు విప్పి, కొట్లు ఎవరు అంట? నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని ధాన్యం ఎవరిదండి? దేవుడిది. ఏమండి, ఈ ప్రాణం ఎవరిది? దేవుడిది. ధాన్యం ఎవరిది? దేవుడిది. ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఈ గాలి ఎవరిది? దేవుడిది. ఈ నీరు ఎవరిది? దేవుడు. అన్ని దేవుడు అయితే ఇతనే ఉంటున్నాడు, అన్ని నా 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 అని అంటున్నాడు. చూడండి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంటని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ఆస్తి, నా ధాన్యం, నా కొట్లు, నా ఇల్లు, నా ఏమంటే నా ధనము, నా ప్రాణము అని ఇప్పుడు అంటున్నాడు 19వ వచనంలో. నా ప్రాణముతో. ప్రాణం ఎవరిదండి? ప్రాణం దేవుడు పెట్టినటువంటి భిక్ష, దీపం కదండి. నా ప్రాణముతో ప్రాణమా అని ప్రాణానికి చెప్పుకుంటున్నాడు, శరీరానికి చెప్పుకుంటున్నాడు. శరీరం ఎక్కడ? శరీరం రక్తంలో ఏముంటది? ప్రాణం ఉంటది. ఇప్పుడు రక్తంలో ప్రాణం ఉంటే ఈ రక్తం దేంట్లో ఉంది? దేహంలో ఉంది. అంటే ఇప్పుడు టోటల్ గా దేనికి చెప్పుకుంటున్నాడు? ఒక మాటలో చెప్పాలంటే దేహానికి చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఇగో సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందు ననుకొనెను. అంత ఊహలే. ఏమండి, అక్కడ బాగా గమనించాలి. ఊదా రంగు బట్టలు వేసుకుని అతను బహుగా సుఖపడటమే నేరం అని చెప్తే, ఇతను బట్టలు వేసుకోవటం కాదు, తినాలి, తాగాలి, సుఖించాలని చెప్పుకుంటున్నాడు అంటే అసలు ఎంత స్థాయికి వెళ్ళిపోయిందండి. బాగా గమనించాలి. సుఖమే తప్పు అంటుంటే 16వ అధ్యాయంలో సుఖమే తప్పు అంటున్నాడు, కానీ ఇక్కడ వీడు బహుగా సుఖపడుతున్నాడు. ఏమంటే 16 ఇక్కడ సుఖపడాలనుకుంటున్నాడు. 16లో ఏమంటున్నాడు? ఇక్కడ ధనవంతుడేమో సుఖపడుతున్నాడు అని ఉంది. సంతోషించి, ఇదిగో సంతోషించుదామని చెప్పుకుందామని హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాడు. ఇక్కడ 16వ అధ్యాయము 19లో ఏమంటున్నాడు? ప్రతిదినము సుఖపడటమే తప్పురా నాయన అని 12లో చెప్తే, ఇక్కడ ఇతనేం చేస్తున్నాడు? బహుగా సుఖపడుతున్నాడు. సుఖపడటమే తప్పంటే వీడు బహుగా సుఖపడుతున్నాడు అంటే ఏమండి, ఇది మరి శిక్ష రెడీ చేయొద్దంటారు మీరు చెప్పండి? అదే జరుగుతుంది చూడండి. శిక్ష రెడీ అంటే చనిపోయిన వారి దగ్గర కూర్చొని నిజంగా వేడుస్తున్నాం కానండి, నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఆత్మ ఎక్కడికి వెళ్తుందో మీరు గమనించాలి. దీన్ని బట్టి ఏ విషయాలు పట్టుకుంటాడో కూడా అర్థమవుతుంది, చూద్దాం. 21 నుంచి చూద్దాం. 20 నుంచి. అయితే దేవుడు లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడు, ధనవంతుడి ఇంటి వాకిట పడి ఉండెను. 21 నుంచి. అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. ఏమండి, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటూ కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు నన్ను చూడండి, 23వ వచనంలో, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు వెళ్ళాడే లేదా? ఆ కణకణలాడే నిప్పులు భయంకరమైనటువంటి అగ్నిగుండములను పెట్టిపోయాడు చూడండి. పాతాళములో బాధపడుచు అంటే పాతాళంలో బాధపడుచున్నాడు. పాతి పెట్టబడింది భూమి మీద శవం దేహం, పాతాళంలో బాధపడుతుంది ఆత్మ. బాగా గమనించాలి. ఆత్మ అంటే పాతి పెట్టబడేవన్నీ శవాలు, వెళ్ళిపోతున్నవన్నీ ఆత్మలు. వెళ్ళిపోయిన వెంటనే ఏది ప్రారంభమవుతుంది? శిక్ష ప్రారంభం అయిపోతుంది. వెంటనే అది నిరంతరం ఉంటుంది చూడండి. బాగా గమనించాలి. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ భయంకరమైనటువంటి వేడిలో ఎంత బాధపడుతున్నారో ఒకసారి మీరు గమనించండి.
ఏమంటే అప్పుడప్పుడు షాపింగ్ మాల్లో కొంచెం ఫైర్ జరుగుతూ ఉంటుంది. ఏమండి ఫైర్ జరుగుతున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ వచ్చి ఫైర్ మంటలు లేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఏమండి చుట్టూ ఉన్నటువంటి ఆ జనం వాళ్ళకి ఇంకా అంటుకోదు, వాస్తవం ఇంకా అంటుకోదు. ఆ మంటలు రాగానే కేకలు ఎలా ఉంటాయి? అరుపులే అరుపులు, ఇంకెవరికి అంటుకోదు. మీరు గమనించాలి, అగ్నిని చూస్తేనే ఇంత అరుపులైతే అంటుకుంటుందేమో, తగలబడిపోతామేమో అన్నటువంటి చూస్తేనే ఇంత భయంగా అరుపులు కేకలేస్తుంటే మరి ఆ మంటల్లో పడిపోతే అర్థమవుతుందా? మంటలు చూస్తేనే అరుపులు వస్తుంటే మరి మంటల్లో పడిపోతే. అప్పుడప్పుడు కొన్ని ఉద్యమాలు చేస్తూ ఉంటారు సాధించడానికి. ఏమండి వాటిలో కిరోసిన్ పోసి తగలబెట్టుకునే వాళ్ళు, ఏమండి పెట్రోల్ పోసి తగలబెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఈ మంటల్లో ఇది తప్పించుకుంటే ఇంకా మనం బయటపడిపోతాంలే, చచ్చిపోతాం, హ్యాపీగా ఉందాం అనుకుంటామేమో, అది తెలియక. కానీ ఆ దేహంలో నుంచి ఆత్మ బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్ళిపోతుంది, భయంకరమైన అగ్నిగుండానికి వెళ్ళిపోతుంది, మంటల్లోనికి వెళ్ళిపోతుంది కదండి. బాగా గమనించాలి. అప్పుడప్పుడు హాస్పిటల్లోనికి వెళ్ళి తగలబడినటువంటి వార్డు ఒకటి ఉంటుంది, బర్న్ అయినటువంటి బాడీలకు ఒక వార్డు ఉంటుంది. అక్కడికి పోయి చూస్తేనండి ఎలా ఉంటుందో తెలుసా? అసలు మీరు భోజనం కూడా చేయలేరు వాళ్ళని చూసేస్తే, అంత భయంకరంగా ఉంటాయి. ఎక్కడికెక్కడ కాలిపోయి, ఎక్కడికి బాడీలో షేపులు మారిపోయి, నిజంగా ఒక్కసారి ఒక 5 నిమిషాలు అంటుకున్నటువంటి బాడీకి ఇంత భయంకరంగా నరకం అనిపిస్తుంటాయి వాళ్ళు భూమి మీద. మరి నిరంతరం కాలిపోతూ ఉండాలంటే భయంకరంగా కాదా? చెప్పండి ఈ శిక్ష. దాన్ని మీరు తప్పించుకోవాలంటున్నాడండి, దాన్ని మీరు తప్పించుకోవాలంట. అది చెప్తున్నాడు చూడండి 23వ వచనంలో. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును అనుకున్న లాజరుని చూచి ఏమండి కన్నులెత్తి లాజరుని చూశాడంట. ఇప్పుడు ఏమొచ్చింది? అవసరం వచ్చింది. లాజరుతో అవసరం వచ్చింది. లాజర్ని టచ్ చేయాలంటే ముందు అబ్రహాం గారిని టచ్ చేయాలి. లాజరుతో అవసరం వచ్చింది చూడండి. అక్కడ ఏమండి ఇక్కడ భూమి మీద ఉన్నంత వరకు ఇంటి ఎదురు ఉన్నటువంటి వారితో ఏమన్నా తిన్నాడా, తినలేదా, అసలు ఏం కట్టుకున్నాడు, ఏం తింటున్నాడు, అయ్యో వండకి ఎలా ఉన్నాడు, ఎండకి ఎలా ఉన్నాడు, చలికి ఎలా ఉన్నాడు అని ఏమండి ఒక్క బట్ట కొనివ్వలేనటువంటి పరిస్థితుల్లో, పలకరించలేని పరిస్థితులు ఉంటాడు ఈ ధనవంతుడు. అక్కడికి వెళ్ళేసరికి బంధుత్వం గురించి మాట్లాడుతున్నాడు. తండ్రి అయినా చూసారా, తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడు. చూడండి ఎంత గొప్పగా ఉందో. 24వ వచనం. ఆ తండ్రి అయిన అబ్రహామా నాయందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి, ఏమంటే వేలి కొనను నీళ్లలో ముంచి తన నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపు. భూమి మీద ఎన్ని వాటర్ అండి, నిజంగా ఎన్నో వాటర్ దేవుడు ఎంతో భూమిలో పెట్టి చక్కగా హ్యాపీగా వాటర్ తాగండి రా అని అంటే వాటర్ని దేంతో కలుపుకొని తాగుతున్నారు? క్వార్టర్లో కలుపుకొని తాగేస్తుంటే నిజంగా దేవుడు కోపం వచ్చేసిందండి. అరే భూమి మీద ఇంత వాటర్ ఇస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తాగి దేహాన్ని పాడు చేస్తున్నావే, నా దేహమును పాడు చేయవని నేను వానిని పాడు చేయనని చెప్పేసి అన్నాడు కదా. ఇవేవి నీకు గుర్తులేదా? ఆ భయం అనేది నీకు లేకుండా పోయిందా? అయితే ఈ యొక్క నరక యాతనలో అగ్ని గుండంలో నువ్వు కాలిపోతూనే ఉండాలి. నీకు చుక్క నీటిని నేను ఆ విలువ నీకు తెలియలేదు. ఏమండి ఆ భూమిలో ఉన్నటువంటి నీళ్లు ఎలా పెట్టాను, ఏమండి ఆ విలువ నీకు తెలియలేదు. అందుకని చెప్పేసి అంటున్నాడు 24లో, నా నాలుకను చల్లార్చుటకంటే రగిలిపోతున్నాడు, కాలిపోతున్నాడు, అగ్నిగుండంలో ఉన్నాడు, కనకలనాడు, నిప్పుల్లో ఉన్నాడు, రాజాలని పోజాలని దాటజాలని నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను. ఎంత యాతన పడుతున్నాడు మీరు గమనించండి. భూమి మీదే కొన్ని యాతనలు పడుతూ ఉంటారండి బాబు. అప్పుడు ఒక్కొక్క భార్య అంటది, ఇలాంటి భర్తతో నేను చాలా యాతన పడుతున్నానండి, ఈ పిల్లలను చూసి బ్రతుకుతున్నాను తప్ప నా వల్ల కావట్లేదండి అని అంటది. చూసారా, తాగొచ్చి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి భర్తను చూసి భార్య అంటది, యాతన పడుతుందండి అతనితో అని చెప్పి లోకంలో సాక్ష్యం కూడా పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి భర్తతో ఎలా ఎగుతుందో నరక యాతన అనుభవిస్తుందండి అని అంటారు. చూసారా,
ఇదే యాతనగా నీకుంటే అక్కడ భయంకరమైనటువంటి యాతన. ఏమండి, ఈ యాతన మహా అయితే 60-70 సంవత్సరాలే, కానీ అక్కడ భయంకరమైనటువంటి యాతన చూడండి. కొన్ని యాతనలు ఎలా ఉంటాయంటే, ఇదిగో మందులు లేని రోగాలు ఉంటాయి, అవి మందులు ఉండవు వాటికి. ఇక అది నువ్వు జీవితాంతం భూమి మీద పడుతూనే ఉండాలి. అది ఒక భయంకరమైన యాతన, అంతే కదండి. ఇలాంటి యాతనలు నీకు యాతనగా అనిపిస్తే అది ఒక మహాభయంకరమైనటువంటి యాతన. అది ఇగో ఇక్కడ నేను యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కేకలు అంటండి, చూసారా? కేకలు వేసి చెప్పాను. అప్పుడు అంటున్నాడు 25వ వచనంలో, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టం వచ్చినట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చూసారండి, భూమి మీద మనిషి మంటలు తయారు చేస్తేనే మంటల్లో వేసిన తర్వాత తిరిగి ఆయన కాపాడలేడు. ఒకవేళ కాపాడితే భయంకరంగా చచ్చిపోయి ఉంటామే. కానీ దేవుడు వేసిన తర్వాత మళ్ళీ బయటికి తీసుకురావడమే లేదు. ఇక నువ్వు యాతన పడటమే అంటున్నాడు. చూసారండి, యాతన పడటమే అని అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, బాగా గమనించాలి. లోకంలో ఎవరి గోల వాళ్ళది, కానీ నువ్వు మాత్రం దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు విధి విధానాలు ఎలా ఉన్నాయి, నీకు ఇచ్చినటువంటి జీవితంలో నువ్వే చేయాల్సిన వర్క్ ఏంటి, ఈ ప్రకృతి అనేటటువంటి ఒడిలో ఉంచిన తర్వాత ఇగో నువ్వేం చేయాలి, ఎలా బ్రతకాలి, ఎక్కడ ఉండాలి, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడ కూర్చోవాలి, దేవుని కోసం నువ్వేం చేయాలి, ఏ పనులు చేయాలి, ఇవన్నీ నువ్వు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ నువ్వు చదువుకోవాలి. ఒక దావీదు గారిని అడుగుతావా, ఒక ఇర్మియా గారిని అడుగుతావా, ఒక అబ్రహాం గారిని అడుగుతావా, ఒక దానియేలు గారిని అడుగుతావా? ఎవరిని అడిగినా కూడా భక్తులను వెంటనే నువ్వు మాదిరిగా నువ్వు ఆలోచించుకోగలిగితే వాళ్ళు చెప్తారు ఎలా బ్రతకాలో కూడా గ్రంథకర్తలు. ఆ ప్రకారంగా మనం బ్రతికితే ఆ ఒక మహా అగ్నిగుండంలోంచి మనం తప్పించుకోవచ్చు. పరలోకం ఉందని, అగ్నిగుండం ఉన్న సంగతి కూడా ఈరోజు నిజంగా నేటి సంఘాలలో బోధలు కూడా కరువైపోయినాయి. పరలోకపు బోధలు లేవు ఈరోజు. అగ్నిగుండానికి సంబంధించినటువంటి మారు మనసుకు సంబంధించిన బోధలు ఈరోజు కరువైపోయాయి. కనుక బాగా ఆలోచించాలి. చివరికి ఒక వచనాన్ని మనం ఆలోచిద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 46వ వచనం, 25వ అధ్యాయము 46వ వచనం. వీరు నిత్య శిక్షకును. చూసారా, దేవుని కోసం బ్రతకనటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారంట? నిత్య శిక్ష అంటే నీకేమనుకుంటాం? ఇప్పటి వరకు విన్నది అదే, నిత్యము ఉండే శిక్ష, ఆరని శిక్ష, తీరని బాధ, నిత్యము ఉండే శిక్షకు నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. నీతిమంతులేమో నిత్య జీవానికి వెళ్ళిపోతారు, అంటే పరలోకం ఉన్నటువంటి కన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమండి, ఇష్టానుసారంగా బ్రతికి, నీ జీవితకాలం నీకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికి, ఏమండి, నువ్వు బహుగా సుఖపడుతూ తినుము తాగుము సుఖించుమని నా అనేటటువంటి ఆలోచనతో ఒకవేళ నువ్వు బ్రతికితే నువ్వు వెళ్ళేది నరకం అనేటటువంటి నిత్య శిక్ష అన్నాడు. ఈ 60 ఏళ్ల జీవితాన్ని దేవుని కోసం ఖర్చు పెడితే చనిపోయినా తిరిగి మహిమా దేహాన్ని దేవుడు తిరిగిస్తాడు. ఖర్చు చేస్తే ఈ 60-70 సంవత్సరాలు, ఈ 60 ఏళ్ల జీవితాన్ని నువ్వు ఖర్చు పెడితే ఇదిగో మహిమా దేహాన్ని నీకు తిరిగిస్తాడు. నిన్ను లేపుతాను అంటున్నాడు. దేవుని కోసం బ్రతికితే నిత్య జీవానికి వెళతాం, బ్రతకకపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతాం, నిత్య శిక్షకు వెళ్ళిపోతాం, నిత్యముండే శిక్షకు వెళ్ళిపోతాం. ఏమండి, ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా బైబిల్ దేవుడు చెప్పాలనుకున్నటువంటి స్టేట్మెంట్. ఇదిగో ఎంతో మంది భక్తుల ద్వారా, ఎంతో మంది గ్రంథకర్తల ద్వారా ఇన్ని విషయాలు తెలియజేశాడు. కన్ను మూసేది నిజం, కన్ను మూసిన తర్వాత నరకం ఒకటి ఉందని, పరలోకం ఒకటి ఉందనేది కూడా నిజం. కనిపించే సూర్యుడిని చూసి వేడెక్కుతున్నప్పుడు కనబడిన ఒక అగ్నిగుండం ఉందని నువ్వు ఎందుకు నమ్ము? అది నమ్మితే నీకు రక్షణ, నమ్మకపోతే నీకు శిక్షే. నమ్మిన వానికి
రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇంతగా నీకు ఇంకా ఎందుకు టైం ఇస్తున్నాడంటే పేతురు గారు రాసినటువంటి ఒక మొదటి పత్రిక బాగా గమనించాలి. దేవుని కోసం బ్రతికి ఆ మహాలోకానికి చేరుకుంటావో, ఏమండి, బ్రతకక ఆత్మలను అగ్నికి ఆహుతి చేసుకుంటావో ఎవరి చేతిలో ఉంది చెప్పండి? ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది. నా చేతిలో నువ్వు ఆలోచించమంటున్నాడు, ఆలోచించమంటున్నాడు. నాయనా నువ్వు ఆలోచన చెయ్యి, ఎవరో గురించి నువ్వు చూడకు. నువ్వేంటో అర్థమైంది, నేనేంటో అర్థమైపోయింది, ఈ ప్రకృతి ఎందుకు పెట్టాడో నీకు అర్థమైపోయింది, నీ చేతిలో బైబిల్ ఎందుకు ఉంచాడో అర్థమైపోయింది. నువ్వు ఆలోచన చెయ్యి అంటున్నాడు. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు, ఎవరో అనుకుంటూ ఉంటారు, ఏడీ మీ దేవుడు ఇంకా రాలేదేంటి, ఇవన్నీ అవాస్తవాలు అనుకోవచ్చు, అవన్నీ నీకు అనవసరం. కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కానీ ఎవడును నశింపవలదనని ఇచ్చేయింపక, ఎవ్వరూ నశింపకూడదని నిజంగా దేవుడికి ఇష్టం లేదంటండి. ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు. నాకు ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8లో కూడా చదివాం మనం. అందరూ మారు మనసు పొందాలట. మారటం అంటే అంత ఈజీ కాదండి. మారిన మనసు మళ్ళీ తిరిగి దేవునికి సమర్పించాలి కానీ ఒక లోతు గారి భార్యలో మళ్ళీ లోకానికి సమర్పించకూడదు. అది మారు మనసు అంటే. అబ్రహాము తిరిగి బయలుదేరిన కల్దీయుల దేశంలో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. నేను చూపించిన దేశంలో నువ్వు వెళ్ళు అన్నాడు తప్ప, వెళ్ళు అన్న తర్వాత వెళుతూనే ఉన్నాడు. నాన్న చనిపోయినా, సహోదరుడు చనిపోయినా ముందు చూపుతూనే ఉన్నాడు తప్ప మళ్ళీ వెనుదిరిగి చూడలేదే. ఒక పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు లోకాన్ని హింసించాడు, శిష్యులని భయంకరమైనటువంటి టార్చర్ పెట్టాడే, బెదిరించటలను మర్డర్ చేయటానికి ఆనాడు రోమిలు యూదుల దగ్గరకు పోయి ఒక పట్టానే తీసుకురావటానికి బయలుదేరి వెళ్ళినటువంటి ఈ సౌలు మారిన తర్వాత మళ్ళీ వెనుదిరిగి చూసినట్టు లేడు. నేను పరలోకపు గురులోనే నేను ముందుకు వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడే. మరి మారినటువంటి మనము, వాగ్దానం చేసినటువంటి మనము, బాప్తిసం తీసుకున్నటువంటి మనము, ప్రతినిత్యము ప్రార్థన చేసుకునేటువంటి మనము, పరలోకానికి నడిపించే విలువైనటువంటి శక్తి కలిగినటువంటి మాటలను ధ్యానిస్తున్న మనము, చదువుతున్నటువంటి మనము, మళ్ళీ లోకం వైపు ఒకవేళ నువ్వు అడుగులు ఉన్నాయేమో అయితే నువ్వు వెళ్ళేది నరకానికని బైబిల్ చెప్తుంది. ఆ నరకం ఎంత భయంకరంగా ఉందో చెప్పింది. అక్కడికి వెళ్ళి నువ్వు దాటి పోజాలనేది, రాకుండా లేనిది కూలిపోవటమేనైనా, దిగిపోవటమేనైనా. అక్కడికి వెళ్తానికి ఏదో తప్పు చేయటం కాదు. నేను తినుము, తాగుము, సుఖించుమని నువ్వు సుఖపడుతూ బహుగా సుఖపడితేనే చాలు. నీ దైనందినటువంటి జీవితంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో ఏ రోజైనా నువ్వు దేవుని వలన నేను బ్రతుకుతున్నాను, దేవుని వలన నేను చెల్లిస్తున్నానన్న మనస్సు నీకు వస్తే నువ్వు దేవుడికి భయపడతావు. ఆయన కట్టడాలను నువ్వు ఆచరిస్తావు. ఎందుకు ఇంకా నేను బ్రతికిస్తున్నాడని ఒకవేళ నువ్వు అడిగితే పేతురు గారు అంటున్నాడు, నాయన అయ్యా నువ్వు ఒకవేళ ఈ క్షణంలో ఒకవేళ నువ్వు పాపిగా ఒకవేళ చనిపోతావేమో, దోషిగా నువ్వు చనిపోతావేమో నాయన, నీ దోషాలను బట్టి రేపు నువ్వు శిక్షలోనికి వెళ్ళిపోతావు నాయన. నువ్వు తప్పించుకోవటానికే మార్గానికే ఇదిగో నిన్ను ఇంకా నేను బ్రతికుంచుతున్నాను. నువ్వు మారు మనసు పొందాలి. ఇన్ని మాటలను మీరు ఒకవేళ అపార్థం చేసుకుంటే రేపు భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతారు. దానికి ఆమోసు గారు చివరికి ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకున్నాం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనులు పగబట్టుదురు. లోకంలో ఏ సేవకుని చూసినా, ఏ యొక్క గుడులు చూసినా, ఏ చర్చిలు చూసినా, ఏ సదస్సులు చూసినా అంత ఆశీర్వాదాలు అనుకుంటుంటే వీళ్ళేంటి నాయన, ఇదిగో గుమ్మంలో నిలిచి బుద్ధి చెప్పు, నిజాలు చెప్పేటటువంటి వారి మీద, సత్యం చెప్పేటటువంటి వారి మీద, బైబిల్లో ఉన్నట్టుగా బోధించే వారి మీద ఏం చేస్తారంట? పగపడతారంట. జనులు పగపట్టుదురు, యథార్థముగా మాట్లాడు వారిని అసహించుకుంటారు. మీరు అసహించుకుంటే ఏంటి, పగబడితే ఏంటి? దేవుడు చెప్పమన్న మాటలు, దేవుడు అందించాల్సినటువంటి మాటలు ఆ రోజు మేడ గదిలోనికి వెళ్ళినప్పుడు, మేడ మీదకి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదివాం మనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో 27వ వచనంలో ఏం జరిగింది?
విన్నాం, మనం ప్రారంభంలోనే చదివాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, చీకటిలో నేను మీతో చెప్పి ఉన్నది మీరు వెలుగులో చెప్పుడి, చెవులో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించండి. మేడల మీద ప్రకటించండి అయ్యా, బహిరంగంగా ప్రకటించండి అయ్యా. దీనికి ఎవరో జనులు పగబడితే ఏంటి? పగబట్టి మీ దేహాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తారేమో, కానీ చంపిన తర్వాత కూడా మీ దేహాన్ని నేను మహిమా దేహంగా నేను మార్చుకుంటాను కదా. ఆశ్రయించుకుంటే ఏంటి? ఏమండి, యథార్థముగా మాట్లాడు వారిని ఆశ్రయించుకుంటారంట. కనుక ప్రియమైన దేవుని వర్లారా, మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇవన్నీ నిజాలు. ఒకవేళ నిజాలు కాకపోతే బైబిల్లో ఇన్ని మాటలు ఎందుకు రాయించుంటాయి? ఏ లోకం గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు వరకు విన్నటువంటి మాటలు ఈ లోకంలో ఎక్కడ లేవే. ఆ అగ్నిగుండం ఎక్కడ రెడీ చేసినట్టుగా లేదే. అది ఒక మహాలోకం, అది కనబడినటువంటి లోకము. ఆ లోకానికి మన కళ్ళ ముందే లైవ్లో ఒక అతను వెళ్ళాడు. ఎవరతను? ధనవంతుడు వెళ్ళిపోయాడు. యాతన పడుతున్నాడు, యాతన పడుతున్నాడు. చుక్క నీటి కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు. కనుక నీకు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో నువ్వు బాప్తిసం తీసుకునే లోపు వరకు ఎంత సంవత్సరాలు వృధా చేసావు ఒకసారి ఆలోచించేయి. తీసుకున్న తర్వాత ఇంకేమైనా వృధా చేస్తున్నామో ఒకసారి ఆలోచించేయి. మారు మనసు అనేటటువంటి దాని మీద నువ్వు బేస్ అయిపోయి ఉండాలి. మళ్ళీ మనసు మారకూడదు. తీసుకున్న నిర్ణయాన్ని స్థిరత్వం కలిగి నిలబడండి. పరలోకానికి చేరుకోండి. దేవుని కోసం బ్రతికి ఒక మహాలోకానికి చేరుకుంటారు. బ్రతుకుతానని మాటిచ్చి అస్థిరత్వము కలిగి, ఏమిటి చంచలమైనటువంటి మనసు కలిగి ఒకవేళ ఉంటే నరకానికి జారుకుంటారు. నిర్ణయాన్ని దేవుడు మన చేతిలోనే ఉంచాడు. ఆలోచన చేయండి. అగ్నిగుండంలో ఆత్మల కేకలు భయంకరమైనటువంటి శిష్యులు. ఆ కేకలు మనం తప్పించుకోవాలి అంటే, ఆ బాధను మనం తప్పించుకోవాలంటే, ఆ యాతను మనం తప్పించుకోవాలంటే, ఆ అగ్నిగుండాన్ని మనం తప్పించుకోవాలంటే, భూమి మీద మనం చేయాల్సినటువంటి మానవ కోటికి ఒక నిర్ణయాన్ని ఓల్డ్ టెస్టిమెంట్లోనే చెప్పాడు. నాయన, మీరు భయము భక్తి కలిగి బ్రతకండి అని చెప్పాడు. ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు, ఈ లోకాన్ని కాపాడటానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు కూడా తనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలో, తనకిచ్చినటువంటి 33.5 సంవత్సరాల్లో ఆయన కూడా ఎలా గొప్పగా బ్రతికాడు. చివరిగా ప్రభుల వారి గురించి ఒక మంచి మాట చూసుకొని మనం ముగించేసుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము చూద్దాం. క్షమించండి, 5వ అధ్యాయము 7వ వచనం. 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అన్న దినములలో మహారోదనతోను, యేసు ప్రభుల వారు 33.5 సంవత్సరాల శరీరాన్ని ధరించుకొని మరి గర్భాన మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. పరలోకానికి ఇగో ప్రభుల వారు ఎలిజిబిలిటీ అవ్వటానికి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే ఆయనకు ఒక న్యాయమా, మనకు ఒక న్యాయమా? యేసు ప్రభుల వారు నలిగినటువంటి విధానంలో ఏ రోజైనా నీ శరీరాన్ని, నీకు ఇచ్చినటువంటి శరీర దినముల్లో ఏ రోజైనా మహారోదన అనుభవించావా దేవుని పనుల నిమిత్తం? ఏ రోజైనా కన్నీళ్ళు వచ్చినాయండి? శరీర సంబంధమైనటువంటి వాళ్ళ మీద అయితే కన్నీళ్ళు వస్తాయి, కానీ కన్నీళ్లతోను తను మరణము నుంచి రక్షించగలవానికి, నన్ను చనిపోయిన తర్వాత నన్ను రక్షించేది, నా ఆత్మను పరలోకానికి తీసుకువెళ్ళేది, నీతిమంతులను నిత్య జీవములోనికి నడిపించేది యేసు కన్న తండ్రి యేసు ప్రభుల వారని నీకు అర్థమైతే ఆయన కోసం ఏ రోజు నువ్వు ప్రార్థన చేసావా? ప్రార్థనలను యాచనలను సమర్పించాలా. భయము భక్తి కలిగి ప్రసంగి గారు ఆనాడే చెప్పాడు, భయము భక్తి కలిగి ఉండాలి నాయన. ఆయన చెప్పినటువంటి కట్టడలను యాచనలను నువ్వు ప్రవర్తించాలి నాయన. ఇన్ని చేస్తే అప్పుడు అంగీకరింపబడ్డాడంట. అప్పుడు అంగీకరింపబడ్డ తర్వాత ఆయన యొక్క ముగింపులో చక్కగా చిన్న ప్రేయర్ చేస్తున్నాడు. ఎలాంటి ప్రేయర్? యోహాను సువార్త 17వ అధ్యాయం. యోహాను సువార్త 17వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 17వ అధ్యాయం ముగించేసుకుని ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోయేటప్పుడు ఆకాశములెత్తి 17వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను యేసు ఈ మాటలు చెప్పటానికి ఎంతగా నలిగిపోయాడు. ఇప్పుడు ఎబ్రీ 5 ఏళ్ళు చూసాం మనం. ఎంత నలిగిపోయాడండి?
యోహాను సువార్త 17 మొదటి వచనం, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఈ మాటలు చెప్పడానికి ఎంత నలిగిపోయాడు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని యాచనలు, ఏమంటే ఎంత భయము, ఎంత భక్తి, ఎంత వేదన, ఎంత కన్నీళ్లు, ఎంత యాచనలు. ఇన్ని జరిగితే ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి నా గడియ వచ్చుచున్నది, నీ కుమారుడును నిన్ను మహిమపరచున్నట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారునికి ఇచ్చిన వారు అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చెను. ఆయనకు అధికారం ఇచ్చెను. 3వ వచనం, అద్వితీయ సత్య దేవుడైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఏ రోజైనా ఎరిగావా నువ్వు? ఏ రోజైనా నీకు ఇచ్చినటువంటి జీవితంలో యేసుని ఎరిగావా? ఎరగటము అంటే తెలుసుకోవటం కాదు, ఎరగటము దేవుణ్ణి అంటే తెలుసా అండి? ఎరగటం అంటే అర్థం చేసుకోవటం. ఈరోజు క్రైస్తవులు దేవుణ్ణి ఎరిగారా, అర్థం చేసుకున్నారా? ఎరగటం వల్ల ఉపయోగం లేదు. ఎరగటము అంటే అర్థం చేసుకోవాలి. నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకున్నాడు కనుకనే యేసు ప్రభు ఇదిగో యాచనలతో, ప్రార్థనలతో, భయభక్తులతో అర్థం చేసుకున్నాడు కనుకనే దేవుడు అప్పచెప్పినటువంటి పనిని ఇదిగో అంతం వరకు, ముగించేంత వరకు కూడా ఈ మానవాళి యొక్క పాపాల బారిన పడిపోకుండా వీళ్ళందరినీ, మనందరినీ రక్షించడానికే ఇదిగో ఎంత రిస్క్ తీసుకున్నాడే. అలాంటి రిస్క్ తీసుకున్నటువంటి యేసు నువ్వు ఏ రోజైనా ఎరిగావా? ఆయన దగ్గరకు వచ్చావా? ఆయన వెంబడించావా? ఆయనతో ఉన్నావా? ఆయనతో కొనసాగించావా? అదే చెప్తున్నాడు ప్రభులు వారు. నాయనా అదిగో సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయ్య నిత్య జీవము. నువ్వు ఎంత చేసుకున్నా, ఎంత లోకం మొత్తం సంపాదించుకున్నా క్రీస్తుని ఎరగలేదేమో. అయితే నువ్వేం పోగొట్టుకున్నట్టు? నిత్య జీవాన్ని పోగొట్టుకున్నట్టు. నువ్వేం సంపాదించకపోయినా కూడా పర్లేదు లోకంలో, నువ్వు క్రీస్తుని సంపాదిస్తే నిత్య జీవం నీతోనే ఉన్నట్టు. అగ్నిగుండాన్ని నువ్వు తప్పించుకోవచ్చు, ఆత్మల కేకలు నువ్వు తప్పించుకోవచ్చు, ఓదనక్కరలేనటువంటి ఆ మాటల భార్య నుంచి నువ్వు దూరం అయిపోవచ్చు. క్రీస్తుని ఎరిగితే, క్రీస్తుని అర్థం చేసుకుంటే, క్రీస్తుని అర్థం చేసుకున్నవాడు క్రీస్తు యేసు లాంటి మంచి మనసులోనికి వెళ్ళిపోతాడు. అప్పుడు అంటున్నాడు ప్రభులు వారు అంటున్నాడు, చేయుటకు నీవు నాకిచ్చిన పని. అంటే ఏ క్రీస్తుని వెంబడిస్తే నిత్య జీవం వచ్చుద్ది అన్నాడు, ఆ క్రీస్తే వర్క్ చేసినప్పుడు, ఆ క్రీస్తే దేవునికి భయపడినప్పుడు, బాగా గమనించాలి, ఆ క్రీస్తే దేవుడికి యాచన చేసినప్పుడు, ఆ క్రీస్తే ఏమిటి శరీరధారి అయిన దినములలో మహారోధను అనుభవించినప్పుడు, గురువే ఇంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను నాయన. ఇదిగో ఈ దేహం మొత్తం నీ కోసమే నల్లగొట్టుకున్నాయన, ఈ ప్రపంచ మానవాళి కోసం. నీవు కూడా నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నావని ఇదే యోహాను పత్రికలో కూడా చెప్తాడు కదా. కనుక ఒక మంచి ఆలోచన చేయాలి. ప్రభుల వారికి పని కంప్లీట్ చేసుకుని పరలోకాన్ని సంపాదించుకున్నాడు, నరకాన్ని తప్పించేసుకున్నాడు. ప్రభుల వారిని ఎరగటం అంటే ఏమండి, యేసుని ఎరగటం ఏదో ఆ శరీర అవసరాల కోసం వచ్చి ఎరగటం కాదు. తండ్రిని కుమారుడు ఏ రీతిగా అర్థం చేసుకుని స్వరూపమైనను సొగసైనను లేకుండా ఎంతగా నలిగిపోయాడో మనం కూడా మనకిచ్చినటువంటి ఆయుష్కాలంలో, మనకిచ్చినటువంటి ఒక చిన్న ఆయుష్కాలంలో నువ్వెప్పుడు సుఖాల బారినే పడిపోకుండా, నువ్వెప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టుగా ఊరేగకుండా జాగ్రత్తగా నీకు ఇచ్చినటువంటి పనిని కొద్దిగైనా అనేక మందికి ఇలాంటి విలువైనటువంటి మాటలు అందించటంలో, పాటించటంలో, నెరవేర్చటంలో, ధ్యానించటంలో, పఠించటంలో, బోధించుటలో, ఆలోచించుటలో, దారి మళ్లించుటలో, ఎవరైతే ఈ లోకంలో ఉన్నటువంటి వారిని జ్యోతుల వల్ల అనేకులను దేవుని వైపు తిప్పుతారో, ఇలాంటి తిప్పే ప్రయత్నంలో ఇదిగో చాలా మంది ఒకటనే చంపడానికి ప్రయత్నం చేస్తారంట. అపొస్తలుల గురించి చదివాం ఇప్పుడు మనం కూడా. కనుక ఎవరేమన్నా అనుకోని ఎవరైనా చాలా మంది పగబడతారంట. ఆమోసు గారు చెప్పేశారు, పగబడుతున్నారంట. యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుంటున్నారంట. ఎంతమంది అసహించుకుంటే ఏంటి, ఎంతమంది పగబడితే ఏంటి, ఎంతమంది మనల్ని చీ అంటే ఏంటి? దేవుని దృష్టిలో మాత్రం మనం ఉన్నతంగా బ్రతుకుదాం, పరలోకానికి చేరుకుందాం. ఈ భయంకరమైనటువంటి అగ్నిగుండాన్ని మాత్రం మన అందరము
తప్పించుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ పాదాలకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో తండ్రి నాయన భూమి మీద మాకు ఇచ్చినటువంటి యొక్క ఆయుష్ కాలంలో తండ్రి, నిజంగా తండ్రి లోకపు అనేటటువంటి యొక్క రంగుల వలెములో నాయన ఊరేగుతూ నాయన కన్ను మూసిన తర్వాత ఒక మహాలోకం ఉంది. ఆ లోకము ఒక పాతాళ లోకమని, ఒక భయంకరమైనటువంటి లోకమని, అక్కడ భయంకరమైనటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయని, అక్కడికి వెళ్ళాలి ఎందుకు వెళుతున్నాము అంటే నాయన నిజంగా నాయన మాకు ఇష్టం వచ్చినట్టుగా మేము బ్రతికి మీరంటే భయం లేక, మీరంటే బాధ్యత లేక, నిజంగా మారు మనసు అనేటటువంటి ఆలోచనే లేక ఒకవేళ మేము బ్రతుకుతున్నామేమో, మమ్మల్ని ఇక నుంచి అయినా కూడా మంచి మనసుతో మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకునే యొక్క ప్రయత్నంలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. మీ ప్రియకుమారుడు లోకంలో ఇంత గొప్పగా బ్రతికితే మిమ్మల్ని ఎరగటం నాయన గొప్ప కాదు కానీ నాయన, ఎరగటము అంటే నిత్య జీవం అన్నారు. ఆ ఎరగటం అంటే ఏదో కాదు నాయన, మిమ్మల్ని అర్థం చేసుకోవటమే నాయన. మీ కుమారుడు మా రక్షకుడు మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుని భూమి మీద తనకిచ్చినటువంటి 33.5 సంవత్సరాలు ఎంతగా నలిగిపోయి అర్థం చేసుకున్నాడు నాయన ఈ పాప యొక్క మానవాళి కోసం తండ్రి. నిజంగా నాయన మేము కూడా తండ్రి మీ ప్రియకుమారుడి కోసం మేము అంతగా నలిగిపోయేటటువంటి మహాభాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదింపచేయండి తండ్రి. ఈ యొక్క ఆత్మల కేకలు మేము భరించలేము తండ్రి, ఈ యొక్క యాతలను మేము భరించలేము తండ్రి. ఇంతగా అర్థం చేసుకున్నటువంటి మీరు నిజంగా ఒక తండ్రి బిడ్డల పట్ల ఎంతగా ఇన్ని మాటలు ఒక లేఖనాల ద్వారా ఏ విధంగా మాకు తెలియజేశారో వీటిని మేము జాగ్రత్తగా చదువుకుంటూ జాగ్రత్తగా పఠించుకుంటూ నాయన మేము వెళ్లకుండా మేము తప్పించుకుని అనేక మందిని తప్పించే అంత ప్రయత్నంలో మేము ఈ యొక్క ప్రయత్న పడుచుండగా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచండి తండ్రి. రాలేక ఆగిపోయినటువంటి బిడ్డలు మరొక పర్యాయం వచ్చేలాగా కృప దయచేయండి. మీ మాటలను ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, మీ మాటలను ఎంతమందిని అయితే ధ్యానిస్తున్నారో, హృదయపూర్వకంగా నాయన మరి వెంబడిస్తున్నారో తండ్రి, ఆ వెంబడిస్తున్నటువంటి బిడ్డలందరినీ నాయన మీరే ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క మధ్యాహ్న సమయంలో బైబిల్ పాఠశాలకు వచ్చినటువంటి ప్రతి బిడ్డలను, ఈ యొక్క కార్యక్రమంలో పాలు పొందుతున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్య సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో బిడ్డలను నింపి పంపి పెంచి పోషింపచేయమని ఇంకెక్కువగా నాయన బిడ్డల పక్షాన అడుగుతున్నాం తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావాలు తల్లొచ్చినటువంటి బిడ్డలందరి పక్షాన మీరు ముందుండి మా బ్రతుకులను సరిచేయటానికి